మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ పట్టణంలో స్థానిక కరీంనగర్ ఫిలిం భవన్ సొసైటీ హాల్లో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఫస్ట్ యానివర్సరీ డే సందర్భంగా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మానవ హక్కుల అవగాహన, డ్రగ్స్ అవగాహన, రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాంటీ నార్కోటిక్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్, అడ్వకేట్ మహమ్మద్ అబ్దుల్ సోహెల్, అడ్వకేట్ నాజియా, అడ్వకేట్ గోపాల్ రెడ్డి, చైర్మన్ షేక్ చాంద్ బాషా, సయ్యద్ సయీద్, ఖాజా గౌస్ మొహియుద్దీన్, జిల్లా అధ్యక్షురాలు విన్నం రజితారెడ్డి అహ్మద్, రిటైర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహమ్మద్ షేర్ అలీ, మహమ్మద్ అఖిల్ ఫెరోజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, డివిజన్ సభ్యులు, సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యురాలు పాల్గొన్నారు. సో ఫస్ట్ మన నార్కోటిక్ సిఏ గారు ఆన్ ద వేలో ఉన్నారు. అప్పటి వరకు మనం సెకండ్ సబ్జెక్ట్ రోడ్ సేఫ్టీ గురించి మనకు అవగాహన లేదు కాబట్టి మన సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉపేందర్ గారితో రోడ్ సేఫ్టీ గురించి కొంచెం మాట్లాడారు. ఫస్ట్ యానివర్సరీ ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ విభాగానికి సంబంధించి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముందుగా అబ్దుల్ ఖాదర్ గారికి మరియు నిర్వాహకులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. నా పేరు ఉపేంద్రాచార్య అండి. గత 6 నెలల నుండి కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా డ్యూటీ చేస్తున్నాను. అంతకుముందు ప్లాంట్ ఆర్డర్లో పనిచేసిన, ఫస్ట్ టైం ఒక 6 months నుంచి ట్రాఫిక్లో పనిచేస్తున్నా. ట్రాఫిక్ అంటే ఫస్ట్ జాయిన్ అయినప్పుడు కొంచెం నాకు ట్రాఫిక్ అని ఉండేది. కాకపోతే దీంట్లో ఉన్న కష్టం, ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. వాటిని అన్నింటినీ నేను కూడా తెలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ప్లస్ పబ్లిక్ని మనం ఒక వెహికల్ ఛాలెంజ్ చేసే ముందు ఆపి పైన వేయడమే కాదు, కొంచెం అవేర్నెస్ చేస్తే కూడా సాటిస్ఫాక్షన్. అనే ఒక నార్మల్ పర్సన్ ఉన్నాడు, అతనికి వెహికల్ పర్చేజ్ చేసిన తర్వాత ఒక ఫస్ట్ టైం ఒకటేసారి ఇన్సూరెన్స్ తీసుకుంటాడు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే మనం ఫలితం ఉంటుందా? ఒకదానికి కంపల్సరీ లింకప్ ఉంటుంది కదా. డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలా, బండి ఫిట్నెస్ ఉండాలా, పొల్యూషన్ కూడా చూస్తూ ఉంటాం. ఛార్జ్ స్టేషన్కి ఇవన్నీ లేకపోయినా ఏదో ఒక మైనస్ కింద ఉంటుంది కదా. అలాంటప్పుడు మేము వాళ్ళకు కొంత ఎడ్యుకేషన్ చేస్తే మాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ట్రాఫిక్ అంటే ఓన్లీ మీరు పబ్లిక్, జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఏముందంటే ఓన్లీ వీళ్ళు ఛాలెంజ్ చేస్తారు, ఆ ఛాలెంజ్ చేస్తే ఏదో వీళ్ళకే వస్తాయి కావచ్చు అని, డబ్బులన్నీ పోలీస్ డిపార్ట్మెంట్కి పోతాయి అని ఇట్లా ఒక అపోహలు ఉంటారు. అట్లాంటిది ఏం లేదండి. అవన్నీ గవర్నమెంట్ అకౌంట్లో జమ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా గత 4-5 years నుంచి అంతకుముందు ఆన్ పేపర్ డబ్బులు కలెక్ట్ చేసి రిసిప్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంతా ఆన్లైన్లో మీరు ఒకవేళ అమౌంట్ పే చేసినా కూడా అది గవర్నమెంట్ అకౌంట్లకే వెళ్ళిపోతుంది ఎవ్రీ పెనీ కూడా. అందులో నుంచి గవర్నమెంట్ మన ట్రాఫిక్ అవేర్నెస్ గురించి కొంత ఫండ్ అనేది మనకు కేటాయిస్తుంది. దాని నుంచే ఈ సైన్ బోర్డ్స్ కానీ, ట్రాఫిక్ సంబంధించిన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వీక్లు, క్యాంపెయిన్స్ కానీ ఇవన్నీ రోడ్ మీద మన కొన్ని ట్రాఫిక్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. అవన్నీ కూడా మన గవర్నమెంట్ నుంచి వస్తుంది. అయితే మనకు రీసెంట్గా ఇప్పుడు మీ అందరికీ డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ ఇన్సూరెన్స్, వీటి ఫిట్నెస్, వెహికల్ ఫిట్నెస్ గురించి ఇవన్నీ మీకు తెలియనివి కావు. కాకపోతే 2019లో మన ప్రభుత్వం ఒక కొత్త చట్టం, అంటే పాత మోటార్ వెహికల్ యాక్ట్కి అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది పాత వాటికి. ఇప్పుడు ఒకప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ చేసిందంటే ఎవరైతే యాక్సిడెంట్ చేసిన విక్టిమ్కు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ
ఐదర్ అక్యూజ్డ్ సైడ్ నుంచి వెళ్దాం. మనం సపరేట్గా మళ్ళీ కోర్టులో ఒక ఆర్టీఏ ప్రైవేట్ కేసు ఫైల్ చేసుకొని అడ్వకేట్ పెట్టుకొని అడ్వకేట్ చేసిన తర్వాత వాటికి ఇన్సూరెన్స్ ఉంటే ఇంత అమౌంట్ అనేది వచ్చేది. ఇప్పుడు అట్లా కాకుండా ఏం చేసి కొత్త చట్టంలో కంపల్సరీ ఒకవేళ అతనికి ఇన్సూరెన్స్ లేదు, ఎవరైతే యాక్సిడెంట్ చేసిన వెహికల్ డ్రైవర్కి కానీ ఆ వెహికల్ కానీ ఇన్సూరెన్స్ లేకపోతే ఓనర్ని రెస్పాన్సిబుల్ చేసి ఓనర్ నుంచి అమౌంట్ బాధితులకు చెల్లించే విధంగా కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. అందులో మరియు కంపల్సరీ బీమా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ చేసింది. ఇప్పుడు వెహికల్ ఫిట్నెస్లకు వాటి 2 వీలర్స్ అంటే ఒకసారి కొనబడేసిన తర్వాత మళ్ళీ ఆర్టీఓ దగ్గరికి వెళ్తారు కాబట్టి ఎప్పుడు 10-15 ఇయర్స్ దాని టైం వ్యాలిడిటీ పీరియడ్ అయ్యాక పోదు. అందుకని ఎవరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. 15 ఇయర్స్ వరకు దాన్ని నడిపినంత కాలం నడిపి కథం స్క్రాప్ చేసేస్తున్నారు. కానీ 4 వీలర్స్ గూడ్స్ వెహికల్స్ ఇవన్నీ కంపల్సరీ ఆర్టీఓ దగ్గరికి వెళ్తాయి కదా, వాళ్ళు ఇవన్నీ కంపల్సరీ చెక్ చేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం మెయింటైన్ చేస్తున్నారు. ఫైన్స్ కూడా జరిమానాలు ఫైన్స్ కూడా మ్యాక్సిమం ఇంపోజ్ చేయడానికి ఒకప్పుడు డ్రైవింగ్ లైసెన్స్కు 500 రూపీస్ ఫైన్ ఉంటే ఇప్పుడు 10,000 చేసింది. కానీ మన తెలంగాణ ప్రభుత్వం ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆల్రెడీ కొన్ని స్టేట్లో ఏవైతే ఈ ఫైన్స్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోయేది ఉంటే మనకు 179 క్లాస్ 1 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఒకప్పుడు 100 రూపీస్ ఫైన్ ఉంది, ఇప్పుడు ఎంత 500 రూపీస్ అయింది. ఇవన్నీ మన దగ్గర ఇంక ఇంప్లిమెంటేషన్లకు రాలేదు, కానీ మీకు అవగాహన ఉండడానికి చెప్తున్నా. ఇప్పుడు మనం వేరే స్టేట్కి వెళ్తే కర్ణాటకలో ఇంపోజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ మనకు తెలియాలి కదా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాఫిక్ని 3 విధాలుగా చూస్తారు. ఒకటి ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వీక్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, పబ్లిక్కి రోడ్ సేఫ్టీ గురించి, ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయి, వాటిని నివారించడానికి మనం ఎట్లా ఒక సగటు పౌరుడి యొక్క బాధ్యతలు నేర్పడానికి రోడ్ సేఫ్టీ వీక్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. పేపర్లలో కూడా చూస్తారు కదా మీరు. ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంటే, ఓన్లీ ఫైన్ వేయడమే కాదు, జనాలను డెడికేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా డిపార్ట్మెంట్కి. ఫైన్ వేసి మన సప్లై కూకుంటే చాలా మంది పిల్లలకు ఇప్పుడు మేము రెగ్యులర్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఎవ్రీ వీక్ మేము ఏదో ఒక కాలేజ్ కానీ స్కూల్ కానీ పోయి అక్కడ పిల్లలకు ఈ ట్రాఫిక్ ఎడ్యుకేషన్, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఎందుకు ఫాలో కావాలి, ఫాలో అవ్వడం వల్ల ఎట్లాంటి మనకు అడ్వాంటేజెస్ ఉంటాయనే విషయం మీద ఎన్ఫోర్స్మెంట్ అది కాలేజీలో కానీ స్కూల్లో కానీ మేము రెగ్యులర్గా క్యాంపెయిన్ చేస్తూ ఉంటాము. అట్లా ఎన్ఫోర్స్మెంట్ అంటే తప్పదు. ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ఒక మనిషికి భయం కలగాలంటే ఎన్ఫోర్స్మెంట్ అంటే ఫైన్ వేస్తే తప్ప అండి. ఫైన్స్ వేస్తే కదా కొంచెం వాడికి కూడా భయం. బయటికి వెళ్ళినప్పుడు అంటే పోలీసులు ఎక్కడో ఆపుతారు, ఫైన్స్ వేస్తారు. ఇంటికి పోయినాక మా నాన్నను మా అమ్మను కోపడతారు, మా నాన్న కోపడతాడు అని ఒక భయం ఉంటుంది కదా. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం ఫైన్స్ ఇంపోజ్ చేయకుండా ఉంటే వాడికి ఎవరికి ఎందుకు భయం ఉంటుంది? చట్టపరంగా నడుచుకుంటూ లా ఆపరేట్ చేసే వాళ్ళు అందరూ ఉంటారా? కరెక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే చాలామంది యంగేజ్ పీపుల్ కొంత ఈ యాక్సిడెంట్లకు వాడికి వీటికి ఎంతోమంది రోడ్డు మీద చూస్తూ ఉంటాం. ఒక విలేజ్ వెళ్తూ ఉంటే ఆ చిన్న ఒక 20 ఇయర్స్ బాబు శ్రద్ధాంజలి అని ఒక ఫ్లెక్సీ కనబడుతుంది. ఎందుకు? వాడికి ఏం జరుపు, ఏం రోగం కానీ ఏం అలాంటి హెల్త్ ఇష్యూస్ ఏముండవు కదా. ఎందుకు చనిపోతున్నారు? ఎక్కువ యూత్ ఈ యాక్సిడెంట్ల వల్లనే ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్, అన్ని స్పోర్ట్స్ బైక్ వచ్చేసినాయి. హెల్మెట్ ఎవరు యూజ్ చేయట్లేదు. పోవడము, యాక్సిడెంట్ చేయడము, హాస్పిటల్లో 2 రోజులు 2 నెలలు హాస్పిటల్లో సివియర్ ఇంజరీస్తో లక్షలు ఖర్చు పెట్టేయడము, తల్లిదండ్రులకు లక్షలు ఖర్చు చేసి ఏదో ఒక రోజు చనిపోతూ ఉంటాం. అదే ఒక 1000 రూపాయలు 1500 పెట్టి 1500 రూపీస్
ఖర్చు చేసి ఒక మంచి సొఫిస్టికేటెడ్ హెల్మెట్ వస్తుంది, హెల్మెట్ పెట్టుకుంటా అని మాత్రం ఎవరు కూడా ఆలోచించారు. మనం చాలా ఊర్లో కూడా ఎప్పుడైనా ట్రావెల్ చేస్తూ ఉంటా చూస్తూ ఉంటాం ఫ్లెక్సీస్, చాలా బాధ వేస్తుంది. అరే ఇంత చిన్న పిల్లడు ఎందుకు చనిపోయిందని ఎవరైనా అడిగినా కూడా నేను చెప్తాను యాక్సిడెంట్స్ మ్యాక్సిమము ఈ హెల్మెట్ వినియోగించకపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఒక స్కూల్ టీచర్ ఈ పారమిత దగ్గర ఒక పద్మనాభ చౌరస్తాల స్కూల్కి వెళ్ళి వాళ్ళ పాపం తీసుకొని వస్తుంటే రోడ్ మీద యాక్సిడెంట్ చనిపోయింది. లారీ అంటే ల్యాక్ ఆఫ్ హెల్మెట్ ఉండాలి కదా, కంపల్సరీ హెల్మెట్ యూజ్ చేయాలని చెప్పేసి, ప్లస్ వెహికల్కు ఆల్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి. నేను కంపల్సరీ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు మన ఎవరికైనా యాక్సిడెంట్ చేసినా కూడా ఉంటుంది. ఇప్పుడు అప్పటిగా నేను గుర్తి తప్పకుండా కోర్టుకు పోయి ఫైన్ కట్టకుండా అవతల వాడికి చెయ్యితే కాలిరిగితే అనే పరిస్థితి లేదు. కంపల్సరీ ఎవరి వల్ల డిజబిలిటీ వచ్చినా ఆ ఓనర్ రెస్పాన్సిబుల్ అవుతాడు. మళ్ళీ మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇస్తున్నారు, అప్పుడు సంబంధం లేనట్టు ఉంటే కూడా కుదరని పరిస్థితి. ఇప్పుడు క్రిమినల్ కేసెస్ అండర్ 18 మైనర్ వెహికల్స్కి ఎవరైనా ఇస్తే అతను క్రైమ్ చేసి ఎవరికైనా గుద్దినా కూడా తల్లిదండ్రులను రెస్పాన్సిబిలిటీ, ఎవరైతే బైక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను రెస్పాన్సిబిలిటీ అవుతాడు. నాకేం తెలియదు, నేను బైక్ ఇంటికాడ పెడితే తీసుకోపోయిందంటే అట్లా కుదరదండి. కంపల్సరీ నా బైక్ నా వెహికల్ వేరే ఎవరు యూజ్ చేసినా కూడా నేను రెస్పాన్సిబిలిటీ ఉంటా. నేను ఎవరికైనా హాస్పిటల్ దగ్గర లేకపోతే చిన్న షాప్కి వెళ్ళి వస్తా అని చెప్పేసి వెహికల్ ఇచ్చిన అనుకోండి, అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాదే కదా. కంపల్సరీ రేపు పొద్దున అతను తీసుకుపోయి ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తాడు, రేపు కోర్టులో సూట్ ఫైల్ చేసినప్పుడు కేసు రిజిస్టర్ అయినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేనోనికి వెహికల్ ఇచ్చినందుకు నా పనిష్మెంట్ ఉంటుందా ఉండదా? సెక్షన్ 181 ప్రకారము నేను కూడా లయబుల్ అవుతా దాన్ని. అది ఇవన్నీ మనకు తెలియాలని, ఇంట్లో పిల్లలు కూడా తెలియక మైనర్ పిల్లలు ఇంటికాడ పెడతాము, మనం బయటకు పెడతాం, పిల్లలు బయట తీసుకొని బయట ఎక్కడిక్కడ తిరుగుతున్నారు. సరే రోజులు బాగుంటే చిన్న చిన్న గల్లీలకు ఎప్పుడు పోలీసులు వచ్చి నువ్వు ఎందుకు నేర్చుకుంటున్నావు, ఎందుకు పడుతున్నావు అన్నది. రోడ్ మెయిన్ రోడ్ ఎక్కినప్పుడు వాడి వల్ల వేరే వాళ్ళకు కూడా ముప్పు ఉంటుందా ఉండదండి? ఉంటుందా? ఎందుకంటే ఎవరో చిన్న బైక్ మీద ఇద్దరు పాపలని ఎక్కించుకొని పోతా ఉంటాడు, స్కూల్కి పోయి వీడు పోయి ర్యాష్గా వాడిని కొట్టేస్తాడు. అప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ అయితే మనం పక్క నుంచి చూసి అయ్యో అని మనం బాధపడే కంటే ముందు బండి వెహికల్ నడిపి మనం కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే ఇంట్లో పిల్లలకు కానీ వాళ్ళకి బండి ఇవ్వద్దు అనే ఒక మంచి సందేశంతో ఉంటే మంచిదే కదా సొసైటీకి. కంపల్సరీ ఇక్కడ మళ్ళీ లోకల్ ఎక్కువ రాంగ్ రూట్ డ్రైవింగ్స్ ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఫాలో కానీ స్ట్రిక్ట్గా మన పిల్లలకు వాళ్ళకి అందరికీ చెప్పండి, రాంగ్ రోడ్డు పోవద్దు, అవసరం లేదని. మన చిన్నయే కదా, మన పెద్ద హైదరాబాద్ సిటీలో ఒక్కసారి నువ్వు టర్నింగ్ మిస్ అయితే మళ్ళీ 2 కిలోమీటర్స్ వరకు పోతూనే ఉండాలి, మళ్ళీ పోయేచ్చే వరకు 1/2 అవర్ అవుతుంది. ఇక్కడ అట్లా లేదు కదా, చాలా కన్వీనియంట్గా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మేము సాధ్యమైనంత వరకు రెగ్యులేట్ చేయడానికి కష్టపడుతూనే ఉన్నాము. చాలా టఫ్ జాబ్, మీకు తెలియదు, చాలా టఫ్ ఉంది. అయినా కూడా సమ్మర్లో కానీ ఎక్కడైనా మా స్టాఫ్ అందరూ కష్టపడుతూ ఉన్నారు. దయచేసి మీరు కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ను అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మంచి రూల్స్ని ఫాలో అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरे भाइयों, दोस्तों, रिश्तेदारों, एवरीबडी दोस्त आर ऑन डयास, सबके लिए गुड आफ्टरनून एवरीबडी। और मेरे ट्रैफिक का एसआई भूपेंदर, a great person who is doing his job. तो हमारी पुलिस रिटायर्ड सीए ऑलरेडी करीम साहब बोल दिए। तो कानून को संभालने के लिए जब हम काम कर रहे थे तो क्या रहता, गलियों में घुस के पकड़ते थे। गलियों में घुसने का नहीं है, फ्रेंडली पुलिस हो गई। फ्रेंडली पुलिस, अगर कोई पुलिस वाला रोक दिया तो इमीडिएट फोन भी चले जाता। जैसे कि अपने विरोध भाई है, अरे मेरे गली का है जी, मेरा वोटर रिक्शा जी बोलते तो जैसे साहब भी जो है इनसे कहीं, अरे फिर एक बार यहाँ ना रहे वालों को सारी रावत चली कहानी।
लेकिन उन्होंने जाके कहीं डैश दिया, जैसे कि ऐसे साहब पता है, अगर कहीं डैश दिया जो माइनर है, तो उसके बाद वो वालिदैन को और उनके जो भी गाड़ी के ओनर है, 2 व्हीलर हो या 4 व्हीलर हो, कोई भी हो, तो उनको पनिशमेंट है। वो ज़रा अवेयरनेस में बोल दिए उन्होंने ऑलरेडी। तो मेरे को जो इसमें सिविल राइट्स में जो है ना मेरे को पोस्ट मिला है, तो करीम साहब को और टीम को, चांदपाशा भाई को एंड एवरीबडी दोज हु आर कोऑपरेटेड विथ मी, सबका जो है ना तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ। तो क्राइम को बचाइए, जैसे कि अब जैसे साहब बोल दिए कि ट्रैफिक के रूल्स, क्राइम के भी थोड़े रूल्स है। आज औरतों के केसेस बहुत हो रहे हैं, दौरी केसेस बहुत हो रहे हैं, छोटे छोटे बातों में लड़ाई झगड़ा, पुलिस स्टेशन, उसके बाद में कोर्ट, उसके बाद में पंचायत, उसके बाद में काजी साहब, उसके बाद में खुला। विदिन 1 मंथ 2 मंथ्स में भी जो है ना खुले हो रहे हैं। तो इसके लिए भी हम प्रोटेक्शन सेल से अपील कर रहा हूँ मैं कि एक दायरा बनाइए जहाँ कोई भी आके अपने साथ बोल ले सकते हैं, उनका दुखड़ा बोल ले सकते हैं। जो माँ बाप लाखों में खर्च करके एसी फंक्शन हॉलों में शादियाँ कर रहे हैं, उसके बाद में धूप में खड़े के वो बच्ची और माँ बाप पूरे फिर रहे हैं। कितने आदमी बुलाए थे, 1000 10,000 ऐसा तादाद में जो है ना दावतें कर रहे हैं, 10 किस्म के जो है ना उसमें पकवाने हो रहे हैं। उसके बाद में बच्ची का हाल, वो माँ बाप का हाल बड़ा बुरा हो रहा मेरे भाई। सोचिए, सिविल प्रोटेक्शन वाले एक अच्छा अवेयरनेस प्रोग्राम्स कर रहे हैं, और उसमें मेरा एक रिक्वेस्ट है, जहाँ कहीं भी ये स्टेट के हो, डिस्ट्रिक्ट के हो या सब डिवीजन के हो, तो करीम साहब से मेरा रिक्वेस्ट है कि भाई कहीं ना कहीं एक ऑफिस ऐसी बनाइए जहाँ आपके लोग आके उनका कुछ भी टुकड़ा बोल ले सकते हैं। और उसमें जो है ना, जैसे कि अब मोहतरमा हमारे हाई कोर्ट के जज सऊरी तो ऐसा चल रहा, ये भी इसको నా దగ్గర నా కొడుకు ఎంకామ్ చదివిండు, ఎంఏ చదివిండు, సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు, మా కొడుకు చాలా సిన్సియర్, ఆ సిన్సియారిటీ తర్వాత 2 నెలలకు 3 నెలలకు తెలుస్తున్నాడు, నాకు ఇది అవసరం లేదు, నేను డైవర్స్ ఇస్తాను। तो दिस हैपनिंग और सोसाइटी why it is happening, जैसे कि ऐसे साहब बोले इवानी मन अवेयरनेस తెలియదు కదా, हम मालूम कर लेना है मेरे भाई, हम हमारे कानून को मालूम करना है, इंडिया के कॉन्स्टिट्यूएंसी को मालूम करना है, हम रेस्पेक्ट करना है, तो मालूमात कर लेना। इसलिए बोल रहा हूँ भाई, आप लोग आइए, हमारे मिलिए, हमारे से जो भी करना है आप करिए, जो भी होता है उसके बारे में हम कुछ कोशिश करेंगे और आगे बढ़ेंगे। Practicing in district court. So most of the cases I am handling from the DLSA, District Legal Service Authority. My aim is to work for the poor people, those who are not financially not good, and those who cannot afford the money for the advocates, private advocates. So most of the cases I am handling from the DLSA. So this is a good organization and this is a good platform that I got here. So I congratulate this organization, those who giving the awareness. Most of the citizens, they don't know the human rights and what are the rights they should know. So I request all these members and president of these organizations to conduct the awareness programs and for this dowry system, and most of the cases are coming in the stations from the ladies. First of all, हम लोग को बच्चियों को सिखाना है before marriage only. We have to tell them what are the rights and duties also. Most of the parents here they are saying about the rights only. Husband के rights क्या है, बीवी के rights, wife के rights क्या है, वही बता रहे हैं. So our responsibility as a parent, we should teach them the what are the duties and rights. जब हम लोग उन लोगों को सिखाएंगे तो ऐसे कोई भी केसेस या बाहर कोई भी नहीं आएंगे. तो we have I request this organization to keep one counseling centers. Those who are approaching you, please give the counseling for them. So thank you for giving this opportunity. కరీం గారు మరియు ట్రాఫిక్ ఎస్ఐ గారు మరియు మూర్తి గారు సిఐ గారు మరియు రిటైర్డ్ సిఐ గారు, వేదికరించిన పెద్దలు, గౌరవ సోదరి హైకోర్టు అడ్వకేట్ గారు, మరి నా ముందున్నటువంటి మిత్రులు, సోదరిమణులందరికీ ఈ సందర్భంగా వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడికి
మమ్మల్ని పిలిచినందుకు మరి ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చేసిన మిత్రులందరికీ నా నమస్సుమాంజాలు తెలియజేస్తున్నా. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని న్యాయ వ్యవస్థ వచ్చినప్పటికీ న్యాయం, ధర్మం, చట్టం 3 కాపాడినప్పుడే ఈ ప్రపంచంలో మనుగడ సాగిస్తుంది. ఈ 3ను చెడగొట్టినప్పుడు, ఈ 3 పాటించినప్పుడు పొల్యూషన్ అవుతుంది. వీటి అన్నిటికీ కారణం పొల్యూటెడ్ పొలిటిషియన్స్ అండ్ కరప్షన్. ఇవి రూపు మార్పినాడే, వీళ్ళు మారినప్పుడే ఈ చట్టాలకు న్యాయం జరుగుతుంది, ధర్మం జరుగుతుంది. ఇలా చట్టం చేసి చట్ట ప్రకారంగా నడవకుండా ధర్మ విరుద్ధంగా మనం నడుచుకుంటున్నాం. ధర్మం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఊరిలో ఒక చెరువు ఉన్నది. ఆ దేవం వల్ల ఆ ఊరు చెరువులకు చేపలు వస్తాయి, నీళ్ళు వస్తాయి. అలా దాని కింద, ఆ చెరువు కింద సబ్బండ వర్ణం భక్తుడు ఆ రైతు వ్యవసాయం చేస్తే ధర్మబద్ధంగా ధర్మంగా నచ్చిన నీళ్ళు అది. అలా ధర్మంగా పడితే టైం కొంత వాటర్ ఉండదు. కొందరు ఏం చేస్తారు, ధర్మంగా వచ్చే నీళ్ళతోటి మన ఎస్ఆర్ఎస్పీ నీళ్ళ కావచ్చు, పెద్ద బాగా ఒక బావి తవ్వుకొని అక్కడ కరెంటు పెట్టుకొని వాళ్ళు పొలాలకు పారించుకుంటారు. అంటే దీనిలో ఏమవుతుందంటే కాంప్లైంట్ మనోళ్ళు ఇస్తారు. ఏమని? అధర్మంగా కరెంటు పెట్టుకుంటున్నాయి అక్కడ ప్రభుత్వ భూమిలో. అందరికి ఉపయోగపడంగానే బాగా బావి తవ్వుకున్నాడు, పెట్టుకుంటున్నాడు. వాళ్ళు కరెంట్ ఇచ్చిన వాళ్ళు చట్ట ప్రకారంగా ఆయన భూమి కోసం ఇచ్చింది వాస్తవమే. కానీ వీళ్ళేమంటారు, వాడు కూడా కాంప్లైంట్ చేస్తాడు. కాంప్లైంట్ చేస్తే మన నీళ్ళు ఇవ్వకుండా కాంప్లైంట్ ఇస్తాడు. పక్కో నీళ్ళు ఇవ్వకుంటే మన గొడవ వెళ్ళిపోతాడు, వీడు ఇవ్వకుండా కాంప్లైంట్ ఇస్తాడు. ఈ చట్టం ఏం చెప్తుంది? అరే నీ పిల్లానికి నీ ఇంట్లో ఇచ్చినా కానీ వాడికి ఇవ్వలేదు కదా, నీ నేరం అంటాడు. ఇది చట్టం. మరి ధర్మం ఏంటిది? అక్కడ నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి, కరెంటు ఉచితంగానే ఇస్తున్నారు, పక్కన నీళ్ళు ఇస్తే పోతుంది. ధర్మం అది. వాడు ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది. అయ్యా నువ్వు నీళ్ళు తాగుతున్నప్పుడు వాడికి నీళ్ళు ఇస్తా, దానం తీసిన ధర్మం. ఈ ధర్మాన్ని కూడా పాటించక ఇట్లయితుంది. న్యాయం ఏంటంటే ఇక న్యాయపరంగా చట్టపరంగా కేసు చేస్తామని అంటారు. అరే అది చట్టపరంగా చేసిన వాడు అది న్యాయం అట. ధర్మాన్ని నువ్వు విస్మరించి న్యాయాన్ని అక్కడ చెప్తాం. అది కాదు, ధర్మాన్ని ఎప్పుడైనా కాపాడవలసిందే. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మనం సంటి బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అన్ని చట్టాలు ఉన్నాయి. పిల్లల నుంచి పెద్ద వరకు భూముల మీద అన్నిటి మీద చట్టాలు మన చెప్పినారు, చెప్పిండు. ఆ చట్టాలు మనం పాటించాలి. ఆ చట్టవిద్య మానవ మనుగడకు ప్రపంచంలో మనం బతకడానికి కొన్ని నిబంధనలు మనం ఒక మంచి నడవడానికి ఈ చట్టాలు అనేవి, ఈ హక్కులు అనేవి మనకు కల్పించబడ్డాయి. ఈ హక్కులకు విరుద్ధంగానే మనం నడుచుకుంటున్నాం. హక్కులకు విరుద్ధంగానే మన ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. చట్టాలు చేసిన వాళ్ళే, చట్టాలు నడిపించే వాళ్ళే విరుద్ధమైన రాజకీయ లబ్ధి కోసానికి ఇలా మానవాళ్ళని పొల్యూషన్ చేస్తున్నారు. నేను అందుకే అంటున్నా, ముందుగా ఈ 3 కాపాడినప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ఎక్కువ పోవద్దు. పిల్లల్ని ముందుగా మనం ఒక క్రమ పద్ధతిలో స్పిరిచువల్గా ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో, విద్య నేర్పించుకుంటామో, ఆ బుద్ధులు మంచి బుద్ధులతో ఏ విధంగా ఇది మంచి పద్ధతి కావాలి, మంచిది కావాలి, ఇది చట్టం ఇట్లుంటారా అంటే మనం ఎప్పుడైతే ఒక తల్లి తండ్రి వాళ్ళకు మంచి బుద్ధులు చెప్పినప్పుడే పిల్లలు ఆ భవిష్యత్తు రేపు బాగుంటుంది. ఆ పద్ధతిలో మన తల్లిదండ్రులు చట్టాలకు అతీతంగా ఏదైనా ధర్మబద్ధంగా మన పిల్లలను పోషించుకున్నప్పుడే, పెంచుకున్నప్పుడే ఈ ధర్మాన్ని కాపాడబడడం వల్ల మైతం. కాబట్టి నేను ఎక్కువ చెప్పుకోదలుచుకోకుండా ఈ అవకాశం కల్పించిన కరీంబాయికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయనది ఏమనగా, ఎవరైనా గాంజాయి సప్లై కానీ, అదేవిధంగా తాగుతున్నట్లు కానీ, అమ్ముతున్నట్లు కానీ, రవాణా చేస్తున్నట్లు కానీ తెలిసిన ఎడల ఖచ్చితంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాము. ముఖ్యంగా టోల్ ఫ్రీ నెంబర్ అయినటువంటి 1908 ఆ నెంబర్కు, టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి
ఎవరైతే ఎక్కడైతే తాగుతున్నారో అమ్ముతున్నారో విషయాన్ని తెలియజేయవచ్చును. అదేవిధంగా మా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో యొక్క నెంబర్ అయినటువంటి వాట్సాప్ నెంబర్ 8712671111 నెంబర్ కూడా మెసేజ్ను పంపి కానీ ఫోన్ చేసి కానీ వారి యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేయవచ్చును. ఎప్పుడు కూడా ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్పినటువంటి వ్యక్తుల యొక్క సమాచారాన్ని, వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కడ కూడా ఎవరికి కూడా బయటకు చెప్పబడదు. కావున అందరు కూడా డ్రగ్స్ ఫ్రీ కరీంనగర్ టౌన్గా మార్చాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని అందరం కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి మా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తరఫున, మా డైరెక్టర్ సార్ తరఫున మిమ్మల్ని అందరినీ కోరుచున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఫస్ట్ యానివర్సరీ డే సెలబ్రేషన్ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్, నార్కోటిక్ డిపార్ట్మెంట్ తరపున వాళ్ళ సహకారంతో ఈరోజు హ్యూమన్ రైట్స్, డ్రగ్స్ అవేర్నెస్ మరియు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మా ఒక సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ వారంలో ఒకసారి హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ చేపడుతున్నాం. మానవ హక్కుల గురించి చాలామందికి అవగాహన లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మా సంస్థ ద్వారా మేము వాళ్లకు ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి టౌన్లో, ప్రతి మండల్లో, ప్రతి ఏరియాలో మానవ హక్కుల అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం. అదే కాకుండా మా ఒక సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరఫున వారంలో ఒకసారి అనాథాశ్రమం కావచ్చు, వృద్ధాశ్రమం కావచ్చు, వివిధ సర్కిళ్లలో అన్నదానం కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే ఎవరికైతే రక్తదానం, బ్లడ్ అవసరం ఉంటే మా టీం అందరు కలిసి వాళ్లకు బ్లడ్ క్యాంప్ కూడా అరేంజ్ చేసి వాళ్ళకు అందజేస్తాం. థ్యాంక్ యూ. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతామని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తారని, డ్రగ్స్ అమ్మకము, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తారని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తారని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతారని ప్రతిజ్ఞ చేస్తున్నాను.